ఊరికి అలా సరదాగా సూపర్ మార్కెట్‌కి వెళ్తున్నా. నాతో పాటు వచ్చేయండి మరి. ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి? రేట్స్ ఎలా ఉంటాయి? వెజిటబుల్స్‌కి అన్నీ చూసేద్దాం మరి. కొంచెం ఎనర్జిటిక్‌గా ఉంటుందని చెప్పి మార్నింగ్ కాబూలీ చనా తిన్నా ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్. ఒంట్లో బాగోలేనప్పుడు సూపర్ మార్కెట్‌లో తిరగాలంటే ఆ మాత్రం ఎనర్జీ ఉండాల్సిందే కదా! ఈ స్ట్రాబెర్రీస్ అయితే భలే ఆఫర్‌లో ఉంటున్నాయి ఈ మధ్య. కేజీ వచ్చేసి మనకు 660 అలా పడుతుంది. కానీ చాలా అంటే చాలా స్వీట్‌గా ఉంటాయి నిజంగా. నేనైతే 500 గ్రాములు తీసుకుంటున్నా. ఇంక దీన్నొచ్చేసి జుకినీ అంటారు. బీరకాయకి ఆల్టర్‌నేటివ్ ఇది. ఫ్రెష్‌గా ఉన్నాయి. బట్ అలానే ఆఫర్ లో కూడా ఉన్నాయి. ఇలా సెపరేట్ గా పోర్షన్స్ లో పెట్టారు కదా. ఒక పోర్షన్ వచ్చేసి 1.69 యూరోస్. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 160-170 రూపాయలు అన్నమాట. అక్కడ రెడ్ కలర్ లేబుల్ తో పెట్టినవన్నీ కూడా ఆఫర్స్ లో ఉన్నట్టు, ఇలా వైట్ కలర్ లో ఉన్నవేవి కూడా ఆఫర్ లో లేనట్టు. ఆఫర్ లో ఉన్నా లేకపోయినా టొమాటోస్ కి మాత్రం భలే టెంప్ట్ అయిపోతాను నేను. ఈ ప్లమ్ ఫ్రూట్ అయితే నేను జర్మనీ వచ్చిన తర్వాత తినడం అలవాటు చేసుకున్నాను. చాలా బాగుంటుంది బాగా ముగ్గిన తర్వాత తిన్నట్లయితే. సో ఒక ప్యాక్ వచ్చేసి 1.99 యూరోస్. ఇవైతే చిక్కుడుకాయలు లానే ఉంటాయి సేమ్, కాకపోతే బాగా లేతగా ఉంటాయి. వీటి రేట్ చెప్తాను, అసలు భయపడకండి. నేను చేతిలో పట్టుకున్న ఆ చిన్న ప్యాక్ రేట్ వచ్చేసి 230 రూపీస్ ఆల్మోస్ట్. అది కూడా కేవలం 200 గ్రాములు. ఈ వీడియో చూసిన తర్వాత చిక్కుడుకాయల్ని ఇండియాలో బేరం ఆడడమే మానేస్తారేమో. అంటే కేజీ రేట్ దగ్గర దగ్గర మనకు 1200 పడింది. ఇలాంటి ఘోరాలు ఇంకా ఈ షాప్లో చాలానే ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇంకా బ్రెడ్లో కూడా చాలా రకాలు ఉంటాయి, ఇక్కడ క్వాలిటీస్ ఉంటాయి. ఇదైతే ఏ గ్రేడ్లో ఉంది, చాలా మంచిది. పోర్షన్ తక్కువ ఉన్నా సరే చాలా హెల్దీ. ఇంకా ఆల్రెడీ బేక్ అయిపోయిన రెడీ టు ఈట్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మనం డైరెక్ట్గా హ్యాండ్ పెట్టేసి తీసేసుకోకుండా ఇలా డిస్పోజబుల్ గ్లౌస్ ఉంటాయి అనమాట, అవి వేసుకొని వాటితో తీసుకోవచ్చు. ఇదంతా కూడా హైజీన్ పర్పస్ కోసం. మనకి చిన్నగా అక్కడ కవర్స్ పెట్టారు కదా, సో ఆ కవర్స్ లో అయితే తీసుకోవచ్చు. ఎప్పుడు ఇక్కడ చిన్నవి, మీడియం, ఇంకా పెద్దవి 3 సైజెస్ కవర్స్ పెడతారు. బట్ ఇవాళ ఏంటో అన్ని పెద్దవే ఉన్నాయి. ఆ కవర్ మీద గ్రోస్ అని ఉంది కదా, గ్రోస్ అంటే పెద్ద కవర్ అని అర్థం. నాకు కొంచెం కష్టంగా ఉంది ఒక పక్క వీడియో తీస్తూ ఇంకా ఒక చేత్తో వాటిని తీయాలంటే, సో అందుకే వీడియో ప్రాపర్ గా రాలేదు. ఈ బటర్ క్రిస్టియన్స్ అంటే దిశమ్మకి చాలా చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా తనే గుర్తొస్తుంది, వెంటనే వెళ్ళి తీసుకుంటా. ఇంకా మనకు కావాల్సిన ఐటమ్ తీసుకున్న తర్వాత ఆ డిస్పోజబుల్ గ్లోవ్స్ వచ్చేసి మనం ఇలాగ డస్ట్బిన్ ఉంటుంది, ఆ డస్ట్బిన్ లో పాడేయటమే. ఇంకా ఈ సెక్షన్ అయితే జర్మనీలో ఉన్న వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ గా అనిపిస్తుంది. బికాస్ చాలా మందికి కైమా తినాలి అని అనిపిస్తుంది కదా నాలాంటి వాళ్ళకి. సో నేనైతే జర్మనీ వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా సరే ఇప్పటికొచ్చి ఓకే ఇలాంటిది ఒకటి ఉంటుంది, ట్రై చేయాలి అని కూడా అనిపించలేదు నాకు. ఏంటబ్బా ఎప్పుడు ఇవి చూసేదాన్ని వదిలేసేదాన్ని, నూడిల్స్ లో ఉంటాయి చీ అసలు ఎలా వండుకుంటారో అని అనుకునేదాన్ని. బాక్స్ పైన మనకి పుట్టన్ హ్యాక్ ఫ్లెష్ అని ఉంది కదా, అంటే టర్కీ కోడి. సేమ్ అది కైమాలానే ఉంటుంది మనం కుక్ చేసుకున్నట్లయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా యోగట్ అంటే పెరుగుని కూడా నేను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటా, అన్ని ట్రైల్ వేస్తూ ఉంటాను. ఇదైతే ఈ మధ్య చాలా బాగా నచ్చేస్తుంది. సేమ్ తోడు పెట్టుకున్న ఇండియాలో ఉండే పెరుగులా అనిపించింది టేస్ట్ అయితే. ఇవి వచ్చేసి రెడీమేడ్ రోటీస్, మీకు ఆల్రెడీ చూపించా కదా. సో అర్జెంట్ గా ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ మీద పనిచేస్తా అని చెప్పి ఒక 2-3 తీసుకున్నా. క్వాలిటీ విషయంలో మనం ఇక్కడ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే గ్రేడ్ మనకి ఏలో ఉన్నదో అంత ప్రాబ్లమేటిక్ అయితే కాదు. ఈ సెక్షన్ లో నేను ఏమి కొనను, కానీ మీకు చూపిద్దాం అని చెప్పి తీసా వీడియో అయితే. ఇదంతా పిల్లల కోసం ఉండే సెక్షన్. పిల్లలకి కావాల్సిన ఫుడ్ ఇంకా వాటి కోసం ప్రత్యేకంగా తయారు చేసినవన్నీ కూడా ఈ సెక్షన్ లో ఉంటాయి. ఈ దేశంలో పిల్లల్ని కుక్కల్ని చూస్తే మాత్రం నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఇవి ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాయా అని. ఇంకా ఈ సీ ఫుడ్ స్నాక్స్ ఏంటో చాలా స్పైసీగా ఉంటాయి. ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పి ఊరికే తెచ్చుకున్నాం ఇంటికి. చూడటానికి ఏదో బెల్లం చెక్కీలా ఉంది, కానీ అది ఫిష్ తో తయారు చేసింది అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉంది, స్పైసీగా ఉంది. అసలు టేస్ట్ వావ్ అని చెప్పలేను, కానీ ఇట్స్ ఓకే. బాగా ఆకలిగా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా తినేయొచ్చు. ఈ స్నాక్ ఐటమ్ వియట్నామీస్ ఫుడ్ టేస్ట్ లో ఉన్నది. అసలు నాకు జలుబు రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఏంటి స్నో చూపిస్తుంది కదా, ఈ స్నో వల్ల ఏమో మంచు పడిపోవటం వల్ల ఏమో జలుబు వచ్చేసింది అని అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ ఇక్కడ పీక్ సీజన్ అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో వింటర్ బాగా హెవీ ఉంటుంది. అలాంటప్పుడే నేను ఫుల్ స్ట్రాంగ్ గా ఉన్నాను. అసలు ఎంత స్నో పడినా సరే జలుబు, జ్వరం ఏం రాలేదు. మరి ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటబ్బా అని అనుకుంటున్నారా? వెదర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. పొద్దున్న చూస్తే మంచు పడుతుంది, ఈవినింగ్ కల్లా మంచు అంతా కూడా పోతుంది. ఇలాంటి వెదర్ వల్ల నాకు కోల్డ్ అయితే వచ్చింది. బుద్ధిగా జర్మన్స్ అందరినీ చూస్తుంది పాపం ఈ సింహం కూర్చొని. సో పొద్దున్న పడిన మంచు ఈవినింగ్ కల్లా కూడా ఇలా కంప్లీట్ గా వెట్ అయిపోయి ఫ్లోర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఇంకా ఫుట్పాత్ ఏరియా అంతా కూడా ఇక్కడ సైకిల్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి. జర్మనీలో ఎక్స్పర్ట్స్ ఎవరైనా సరే సైకిల్ కొనుక్కొని ఇలాంటి ఊర్లో ఏం పోదులే అని ధైర్యంగా ఎక్కడైనా పెట్టి వదిలేశారంటే తాళం వేయకుండా అది ఖచ్చితంగా మిస్ అయిపోతుంది. ఖచ్చితంగా అని చెప్పలేను, కానీ మాక్సిమం మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి.
సో ఫుట్పాత్ ఏరియా అంతా కూడా డస్ట్బిన్లతోని ఇంకా సైకిల్ స్టాండ్లతో కలకల్లాడేస్తూ ఉంటుంది ఇక్కడ. ఈ ఊరు వచ్చిన తర్వాత ఎక్కడైనా చిన్న కవర్ పాడేయాలన్నా సరే నాకు మనసు ఒప్పుకోవట్లేదు. రోడ్స్ అయితే అంత నీట్గా ఉంటాయి. అది ఎక్కడైనా పడేయాల్సి వస్తే మాత్రం నిజంగా నా పాకెట్లో పెట్టుకుంటున్నా కానీ రోడ్ మీద అయితే పడేయట్లేదు, ఎటువంటి వేస్ట్ అయినా సరే. ఇంకా మా ఫ్యామిలీ మ్యాన్ ఇక్కడ ఏం చేస్తున్నారా అని చూస్తున్నట్లయితే అబ్బే ఏం లేదు, జస్ట్ ఎవ్రీడే వాళ్ళకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎవ్రీడేకి లంచ్ ప్రిపేర్ చేయడానికి ల్యాప్టాప్కి సంబంధమే లేదు అసలు అని అనుకోకండి. ఇక్కడ సీజన్తో పని లేకుండా పిల్లలకైతే ఎప్పుడు కూడా మనం కుక్ చేయకుండా స్కూల్లోనే ఫుడ్ వచ్చేటట్టు మనం కొంత అమౌంట్ని పే చేసినట్లయితే ఎవ్రీడే పిల్లలకి వాళ్ళు స్కూల్లో ఫుడ్ అనేది ఇస్తారు. ఇందాకన్నా కదా ప్రిపేర్ చేస్తున్నారని, ఇప్పుడైతే ప్రెసెంట్ ఆ లిస్టే ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ అనేది మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఖచ్చితంగా వెజ్ ఉంటుంది, ఇంకా 2 నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి. పర్ డేకి €4 €5 అలా ఛార్జ్ తీసుకుంటారు. బట్ కంప్లీట్ అంత ప్రోటీన్, ఫ్రూట్, స్నాక్ అన్నీ కవర్ అయ్యేలా ఇస్తారన్నమాట ఫుడ్ అనేది. సో ప్రజెంట్ అయితే మా వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 2 వీక్స్కి ఫుడ్ సెలెక్షన్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడే కాదు, వింటర్లో ఎప్పుడు కూడా నేను హోమ్ ఫుడ్ పెట్టను, ఎందుకంటే అక్కడ వాళ్ళు తినే టైంకి అవి చల్లగా అయిపోతాయి బాగా. సో ఇలా మనం ఈమెయిల్లో పెట్టేసినట్లయితే వాళ్ళకి ఎవ్రీడే ఫుడ్ అనేది మనం ఏం సెలెక్ట్ చేసామో అదే ఫుడ్ వస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు బాగా అసలు తినకుండా ఫుల్ ఫుడ్ అంతా వదిలేస్తున్నట్లయితే కూడా మనకి కంప్లైంట్ ఇస్తారు. ఐ మీన్ మీ పిల్లలు ఫుడ్ తినట్లేదు, వదిలేస్తున్నారు కంప్లీట్గా అని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మంచిగా మన పిల్లలకి ఇంట్లో కొంచెం ట్యూన్ చేస్తే చాలు, ఫుడ్ వదలకుండా తినండి అని చెప్పి మేమైతే అదే చేస్తాము. ఒకసారి వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టుకున్నారో అలా ఒక చెవేసేద్దామా? సెకండ్ వన్ కూడా వెజిటేరియన్ ఉంది కదా. M2 కావాలి. కొన్నిసార్లు M2లోనే 1-2లోనే వస్తుంది, కానీ మోస్ట్ అంటే అన్నిసార్లు M3 వెజిటేరియన్. ఇప్పుడు M1 M2 నాన్ వెజ్ ఉంటే M3 వెగాన్. దిశా సరి కూర్చొని సెలెక్ట్ చేసుకో. మళ్ళీ నువ్వు ఫుడ్ తినలేదు, నాకు నచ్చలేదు అని కంప్లైంట్ ఇచ్చావంటే అప్పుడు ఊరుకోను. సో మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సెలెక్ట్ చేసి ఫుడ్ ఎప్పుడైతే మనం సెండ్ చేసేస్తామో సో వెంటనే మనకు ఒక ఈమెయిల్ అయితే వచ్చేస్తుంది. ఏ డే ఏ ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనేది కంప్లీట్ ఇలా మెనూ లాగా. మేమైతే కొత్తలో క్రాస్ చెక్ చేసే వాళ్ళం, పిల్లల్ని అడిగే వాళ్ళం ఏమి వచ్చింది ఫుడ్ అని చెప్పి. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది, వాళ్ళైతే అలా మిస్టేక్ చేయరు అని, ఇంకా మిస్ప్లేస్ చేయరు అని. నేను మీకు చాలాసార్లు మినీ వ్లాగ్స్లో చెప్పా కదా, షార్ట్స్లోని మా పిల్లలు ఇంట్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఆడుకున్నప్పుడు కేవలం జర్మనే మాట్లాడుకుంటున్నారు అని. ఇది నేను వాళ్ళకి తెలియకుండా తీసిన వీడియో. ఒకసారి వాళ్ళ బాధ ఏంటో చూడండి అసలు. అప్పుడు రాత్రి అంటాను. Aber aus Versehen kommen die Autos jetzt um Mitternacht gleich. Also wir sind gerade und dann sehen sie hier vorne Zombies. Ja, hier gibt es noch einen Spider-Man. Die Spider-Man zu kaufen. Und das ist der Zombie. Ja. Das ist Spider-Man. Das auch? Die können auch ihre Dings kaufen. Okay, ich schlafe dann auf. Aber morgen, jetzt geht's jetzt an. Boss, kommen Sie her. Wir haben einen Zombie gefunden. Und zwar der will in 9 Minuten aufwachen, also 9 Stunden. Abstand halten, sonst bekommt er auch Zombies. Alle zusammenbleiben. Police kommt jetzt von Terrorism Airport. మా వాళ్ళ ముచ్చట్లు మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ చిన్న వ్లాగ్ని చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్.